హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ ప్రేమనాథ్ సార్ తోటి సజ్జన సాంగత్యం మరియు అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అండ్ మనందరికీ ఇలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఎన్నో ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, సప్త ఋషి, వాళ్ళ పత్ని అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కోటి కోటి నమనలు. థ్యాంక్ యూ. అండ్ ఫర్ యూ మీకోసం స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను ప్రేమ్నాథ్ సార్ గురించి, ఓన్లీ ప్రేమ్నాథ్ సార్ గురించి ఇక్కడ మాట్లాడడం. వేరే ప్లాట్ఫామ్ లో చెప్తూనే ఉంటాను, కానీ దీనికి ఎక్కువ విలువ ఇచ్చి నేను ఈరోజు చెప్పడం అనేది నాకు నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే మనము అందరికీ గ్రాటిట్యూడ్ చూపించడానికి ఒక అవకాశం మనసులో ఉంటుంది. అయితే ఇలా కూడా జరుగుతాయి అనేది అందరికీ తెలవాలి. అందరూ తెలుసుకుంటే మనం అప్పుడు మన జీవితంలో వచ్చే గురువు గారిని మనం అప్పుడు అవేర్నెస్ లో ఉంటాం అన్నమాట. ఎందరో ప్రతి ఒక్కరు యాక్చువల్లీ మనకు గురువునే. మనకు తెలియదు. ఎప్పుడైతే అవేర్నెస్ లో ఉంటామో అప్పుడే మనం రిసీవింగ్ ఎక్కువగా, కరెక్ట్ గా, డీప్ గా చేసుకోగలుగుతాం. సో మాస్టర్స్, నా జర్నీ చాలా చాలా లాంగ్ జర్నీ. సో ఇది నా ఎపిసోడ్ అవ్వకూడదు. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తానండి. నాకు చాలా చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ అండ్ రిలీజియస్ అట్రాక్షన్ ఉండింది. సో నేను ఎప్పుడు బుక్ రీడింగ్ అండ్ ఇలాంటి మాస్టర్స్ కి అట్రాక్ట్ అయ్యాను. చాలా ఆశ్రమాలకు వెళ్ళడం, గురువు గారిని కలవడం, వాళ్ళు చెప్పిన సాధనలు చేసుకోవడం, అలాంటివి చేస్తూనే ఉన్నాను. అయితే ఎక్కడో ఒక మూలలో ఒక అతృప్తి, ఏంటో అంత ఉంది అయినా ఏమీ లేదు అన్నట్టుగా చాలా ఫీల్ అయ్యేది. ఎంతవరకు ఫీల్ అయ్యేదంటే నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేటట్టు ఫీల్ అయ్యేదాన్ని. నాకు ఎందుకు ఇంత డిప్రెషన్ అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి అది మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. భయం వేస్తుంది నాకు. ఇంకా ఉందా జర్నీ. పత్రి సార్ కలిసినప్పుడు అయిపోయింది అనుకున్నాను, కానీ మనం ప్రాణంతో ఉండే వరకు, ఈ ఊపిరి ఉండే వరకు మనకు గురువులు వస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, గైడ్ చేస్తూనే ఉంటారు. మనం రిసీవింగ్ లో ఉండాలి మాస్టర్. అయిపోయింది, ఇక్కడికే నా ప్రయాణం, ఇదే నా ఫైనల్ డెస్టినేషన్ అది అలా అనుకోకూడదు అనేది ఈ మధ్యనే నేను తెలుసుకుంటున్నాను. అయితే అప్పుడైతే ఎవరిని కలవాలి, గురువు అనేది ఒకతను ఉండాలి కదా, అలాంటిది నాకు ఎవరితోనూ కనెక్ట్ అవ్వడం లేదు కదా అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. అండ్ సడన్లీ ఎందుకో తెలీదు, మెడిటేషన్ తరపు నాకు అట్రాక్షన్ వచ్చింది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే నేను ఫ్రెండ్స్ తో చెప్పేదాన్ని, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చోాలనిపిస్తా ఉంది, మీ పూజా రూమ్ లోకి వెళ్ళి కూర్చొని వస్తాను ఒక 45 minutes. అలా వెళ్ళి కూర్చుంటే అసలు తెలియకుండానే ఏదో లోకం అనమాట. కరెక్ట్ గా 45 minutes కి కళ్ళు తెరిచి మళ్ళీ వచ్చి వాళ్ళతో మాట్లాడడం అలా జరిగేదన్నమాట. అప్పుడే నేను హిమాలయన్ కొందరు మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో నాకు కూడా క్లాసెస్ తీసుకుంటూ ఉండేదాన్ని అప్పుడు. ఇప్పుడు కూడా కాంటాక్ట్ లో ఉంటారనుకోండి. ఆయన తమిళనాడు నుంచి వెళ్ళిన మాస్టర్. చాలా చాలా సాధనలు, ఆయనకు 2-3 ఆశ్రమాలే ఉన్నాయి అక్కడ హిమాలయాస్ లో. అలాంటి ఒక మహాన్ ఋషి అన్నమాట ఆయన. ఆయన కలిపారు. ఆయన కొన్ని క్రియాస్ అండ్ సాధనలు చెప్పారండి మెడిటేషన్ లో. అలా చేస్తుండగా అప్పుడు చూడండి కొన్ని కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయంటే మన ప్రాసెసింగ్ అది. సో ఆ ప్రాసెసింగ్ చక్కగా జరిగింది అనుకుంటాను. అప్పుడే నాకు ప్రేమ్నాథ్ సార్ మన ఇంటి దగ్గర ఒక సాయిబాబా టెంపుల్లో సెషన్ పెట్టారు. ఇంకా అనౌన్స్మెంట్ ఎలా చేస్తారంటే కొత్త వాళ్ళ కోసం, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సార్ ఫ్రీగా ధ్యానం నేర్పించడానికి వస్తున్నారు, సో అందరూ రండి అని ఇది పెట్టారండి గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో. నేను అక్కడ వాలంటీర్ గా పనిచేస్తాను అనమాట. బ్రహ్మర్షి పేరు ఉందే, అది అలా నాకు ఐ డోంట్ నో, సంథింగ్ అరే బాప్రే అలా అనిపించింది. వావ్, బ్రహ్మర్షి ఈజ్ కమింగ్. సో అన్ని పనులు మానేసి ఆ రోజు నేను అటెండ్ అయ్యానండి. నేను ఏ క్లాస్ అటెండ్ అయినా స్కూల్ టైం నుంచి నేను ఫస్ట్ ర్యాంకర్, ఫస్ట్ బెంచ్,
టీచర్స్‌కి ఫేవరెట్. ఎప్పుడు క్వెషన్స్ అడిగేది. ఈ అలవాటు నాకుండేదనమాట. అప్పుడు కొంచెం లోగా ఫీల్ అవుతున్నాను గదా! ఆ రోజు అలా అనుకోనెళ్ళాను. ఏంటంటే, ఈరోజు నేను ఫస్ట్ ఫ్రంట్‌లో కూర్చోను. బ్యాక్‌లో కూర్చుంటాను. ఈరోజు నేనే క్వెషన్ అడగను. ఈరోజు వాళ్ళేం చెప్తారో అది విని నేర్చుకొని రావడమే. ఎవరు మాట్లాడినా నేను మాట్లాడను. అలా అనుకోని వెళ్ళానండి. అక్కడికెళ్తే హాల్ ఫుల్‌గా ఉంది. ఇంక ఫస్ట్ రోలోనే ఖాళీగా ఉంది కొంచెం. అందరూ ఫస్ట్ రో కూర్చోవాలంటే భయపడతారు. నేను ఫస్ట్ రోనే కూర్చోదాన్ని అన్నమాట. ఇదేంటయ్యా నేను అలా కూర్చోకూడదు అంటే ఫస్ట్ రోనే ఖాళీగా ఉంది కదా! అంటే అక్కడ కూర్చోకుండా ఆ రోలో లాస్ట్ చివరి సీట్ ఉంటుంది గదా! ఆ మూలలోకెళ్ళి కూర్చున్నాను. ఫస్ట్ వద్దు. వద్దుగాక వద్దు అని. ఇంకా వెయిటింగ్, వెయిటింగ్, వెయిటింగ్ సార్ రాలేదు, రాలేదు, రాలేదు. అందరూ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నాకు మాత్రం ఈ ఆ రోజు ఏదో జరిగిందండి. యాక్చువల్లీ చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. అన్ని విషయాలు మనం మాటల్లో చెప్పలేమనమాట. వెయిట్ చేస్తూ ఉండగా ఆయన అలా ఎంటర్ అయ్యారండి రూమ్‌లో. ఆ ఎక్స్‌పెక్టేషన్ కూడా ఉంది కదా! బ్రహ్మరిషి అనే ఎక్స్‌పెక్టేషన్‌తో ఫీల్ అయ్యానో తెలీదు నాకు. అయితే సడెన్‌గా ఏదో కనెక్ట్ అయ్యాను ఆయనకి. నాకంతా గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆయన రూమ్‌లో వచ్చిన వెంటనే నన్నే చూసారు. అయ్య బాబోయ్! కన్ను పడిందే, నా మీదే కన్ను పడింది అనుకున్నాను. ఇంతమంది ఉండగా నా మీద కన్ను పడింది. సరే ఆయన కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఎవరిని చూడటం లేదు. నన్నే చూస్తూ మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా నాకు అనిపించింది. ఇది ఏంటప్పా! ఆ తర్వాత లైన్ ఫుల్ అయిపోయిందనుకోండి. అయితే చూడండి ఒక స్పీకరు ఇలా హాల్‌ని చూడకుండా ఇటు ఒక తరపున ఇక్కడ ఫేస్ చేసి ఒక్కరితోనే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇంక అందరూ నా వంక చూస్తున్నారనమాట. ఏంటి ఈవిడ ఇంత అట్రాక్షన్ ఎందుకు? ఈవిడెందుకు అలా అట్రాక్ట్ అవుతా ఉంది అని. ఆయన ధ్యానం చేపించారు. మ్యూజిక్ పెట్టారు. ధ్యానం చేశాను. అయితే నేను ఫస్ట్ మ్యూజిక్ ధ్యానం ఎప్పుడు చేశానంటే 20 ఇయర్స్ బ్యాక్ అండి. నాకొక సైంటిస్ట్ ఆయన ఫిజిసిస్ట్ అండ్ సైంటిస్ట్. ఆయన నేపాల్ అంతా వెళ్లి హ్మ్, స్పిరిచ్యువల్ సైంటిస్ట్. మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా! సెమినార్స్ జరుగుతుంటాయి. అలాంటివంతా ఆయన అటెండ్ చేసేవారనమాట. ఆయన ఆయనతో నాకు పరిచయం అయింది. మా హస్బెండ్ ఫ్రెండ్ అన్నమాట. నాకు ఇలాంటివి ఇష్టం. పూజ అవన్నీ ఇష్టం అంటే నాకు పూజలు నేర్పించారు, మంత్రాలు నేర్పించారు, తంత్రాలు నేర్పించారు. అప్పుడు కొన్ని విషయాలున్నాయి. మ్యాగ్నెట్ థెరపీస్ అలాంటివి ఉన్నాయి కొన్ని. అవన్నీ ఆయన నాకంతా నేర్పియాలి అనిపించిందంట ఆయనకి. ఆయన అనేవారు, "నాకుండే విద్య అంతా నీకు ధారపోస్తాను. నువ్వన్నీ నేర్చుకుంటావు. నీలో ఉంది ఆ సామర్థ్యం" అని. సో, అలా నేను ఆయనతో 1 ఇయర్ గడిపానండి. అలా వచ్చే ముందు ఆయన ఒకరోజు పిలిచి చెప్పారు. హ్మ్. నేను ఒక మ్యూజిక్ అని పెట్టాను. ఆ మ్యూజిక్ పెట్టుకొని మనం ధ్యానం చేస్తే ఇమ్మీడియేట్‌లీ నో థాట్ స్టేట్‌కి వెళ్ళిపోతాము. వింటావా అని. ఆ రోజు నాకు ప్యాకింగ్ చేయాలి. షిఫ్టింగ్ అవుతున్నామనమాట. ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి. అంత టైం లేదు. అయితే నో అనలేక ఓకే అన్నాను. మా ఆయన నన్ను అక్కడ వదిలేసి ఎళ్ళిపోయారు. నాతో నా తమ్ముడున్నాడనమాట. ఆయన మ్యూజిక్ ఆన్ చేస్తే ఇంక వేరే లోకమేనండి నిజంగానే. ఏ లోకం అంటారు? చీకటి లోకం. ఏమి కనిపించడం లేదు. కంప్లీట్ చీకటిగా ఉంది. అయితే హాయిగా ఉంది. ఎక్కడో చీకట్లో అలా ఒక హ్మ్. కైట్ లాగా అలా గాలిలో ఎగురుతున్నట్టుగా అలా ఎగిరేది కూడా కాదు. ఐయామ్ జస్ట్ ఫ్లోటింగ్ అలా అనిపించింది. లైట్ ఫీలింగ్ అన్నమాట. అర్థం కావటం లేదు. ఏం జరుగుతా ఉంది? ఏం జరుగుతా ఉంది? అని. నాలోనే థాట్ వచ్చింది. అసలు నేను ఎక్కడున్నాను? ఎందుకు ఈ ఫీలింగ్ వస్తా ఉంది అంటే, అప్పుడు నాకు నా పక్కన ఒక షైనింగ్ ఏదో కనిపించింది. నేను ఏంటది అని చూస్తుంటే అది ఒక ముక్కు పుడక. ముక్కు పుడకలాగుందే అని చూస్తుంటే అది ఒక ముక్కు. నేనెక్కడ దొర్లుతున్నానో అది ఒక ముక్కు అన్నమాట. ఎవరి ముక్కు బాబు ఇది అని చూస్తే పెద్ద మహంకాళి. ఫుల్ స్వరూపం చూడలేకపోయాను. ఆవిడ ఈ పార్టే నాకు అంత విశాలంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. అబ్బా! చెప్పలేననమాట. నేనప్పుడు మహాకాళి సాధన చేస్తూనే ఉన్నాననుకోండి. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆయనన్నారు, "నేను చిటికె కొడతాను. అప్పుడు మీరు కళ్ళు తెరవాలి మ్యూజిక్ ఆఫ్ చేసినప్పుడు." ఆయన మ్యూజిక్ ఆఫ్ చేశారు. చిటికె కొడుతున్నారు. నోటితో చెప్తున్నారు. "కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి" అంటే నాకు ఆ ఆనందం పోగొట్టుకోవాలని లేదు. అమ్మో! ఎంత బావుందో అని.
ఆయనప్పుడు మా తమ్ముడితో చెప్తున్నారు, చూసుకో ఎంత ఆనందంగా ఉందో, షీఈ్ ఎంజాయింగ్ సంథింగ్ అని. అండ్ షీఈ్ నాట్ రెడీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలా వదిలేస్తే మనం అలా వెళ్ళిపోతామంట. సో అది నాకు అప్పుడు తెలీదు. సో ఆయన ఫోర్స్ఫుల్లీ నన్ను ఇక్కడ థర్డ్ ఐ దగ్గర ప్రెస్ చేసి థంబ్‌తో నన్ను లేపారనమాట. ఆ తర్వాత నేను మాట్లాడలేకపోయాను. సో దట్ వాస్ మై ఫస్ట్ డీప్ మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్. ఆ క్వెషన్ అలాగే ఉండిపోయింది. దానికి ఆన్సర్ ఎవ్వరు ఇవ్వలేదు. 20 ఇయర్స్ అండి. 20 ఇయర్స్ ఏం జరిగింది ఆ రోజు? చెప్తే నీకు ఖాళీ ఇష్టం అందుకే అనేస్తారు. లేదా ఖాళీ కృప ఉంది. ఇది సహజంగా అందరూ మాట్లాడే మాటలు. సో డీప్ ఇన్‌సైడ్ నాకు క్వెషన్ ఇది ఉండిపోయింది. నేను అందరిని అడగనండి. అసలు క్వెషన్సే అడగను ఎవరిని. తెలుసుకుంటాను. వాళ్ళు చెప్పే ట్రిక్స్ ఉంటాయి కదా! ఏ సాధన చెప్తారో ఆ సాధనతో సెల్ఫ్ స్టడీ అలవాటు నాకు. అయితే ఇప్పుడు బ్రహ్మ ఋషి దొరికారు. ఈయన్ని వదలకూడదు. ఈరోజు ఈ క్వెషన్‌కి ఆన్సర్ అడగాలి అని ఆ రోజు ప్లాన్‌తో ఎళ్ళాను. ధ్యానం అయిపోయింది. అందరిని అనుభవాలు చెప్పమన్నారు. మనకు తెలుసు కదండీ! ఫస్ట్ న్యూ బిగినర్స్ ఉంటే ఎలాంటి అనుభవాలు చెప్తారు అని. నేను తట్టుకోలేకపోతున్నాననమాట. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే, అమ్మ బాబోయ్! ఇంత పెద్ద మనిషి వస్తే ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. పొద్దున చేయొచ్చా అండి? స్నానం చేసి ధ్యానం చేయొచ్చా అండి? పూజ చేసి బొట్టు పెట్టుకొని అలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు. ఆయన టైం వేస్ట్ చేస్తున్నారే! మంచి మంచి క్వెషన్స్ అడగాలే. ఇంక తట్టుకోలేదు. ఆ రోజు మాట్లాడొద్దు అనుకోని వచ్చాను గదా! జిప్ తీసాననమాట. ఇలా వదిలితే నా టైం కూడా వేస్ట్ అవుతుంది. ఆయన టైం కూడా వేస్ట్ అని అప్పుడు అడిగాను. సార్ నాకు మొదటి ధ్యానంలో ఇలాంటి అనుభవం వచ్చింది. ఏమని అనుకోవాలి? మాస్టర్ ఆయన చెప్పిన జవాబు నాకు లైఫ్ చేంజింగ్. ఎందుకంటే ఎవ్వరు అలా ఆన్సర్ చేయలేదు ఇప్పటిదాకా. ఈరోజు కూడా గూస్ బంప్స్ వస్తాయి చెప్తుంటే. ఆయనన్నారు, "నాకేం తెలుసు నీకు కదా కనిపించేది. నువ్వు అడుగు ఆవిడని. నువ్వెందుకు నాకు కనిపిస్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు నీకు ఏం సంబంధం? నువ్వు అడగాలమ్మా" అని అన్నారు. ఇంకంతేనండి. థాట్ ఈస్ ద రియల్ టీచర్. రియల్ టీచర్ ఆన్సర్ చెప్పరు. డైరెక్షన్ చూపిస్తారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి "సార్ దీని మీనింగ్ ఏంటి?" అని అడిగితే గబుక్ మీనింగ్ చెప్పకూడదు. మన గొప్పతనంగా. డిక్షనరీ ఉంటుందమ్మా. అక్కడికెళ్ళి డిక్షనరీ తీసి చూసి నేర్చుకోమనాలి. అది షోయింగ్ ద డైరెక్షన్ అంటాం ఇంగ్లీష్‌లో. సో, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ ఆ రోజు నుంచి పిచ్చి పిచ్చిగా ధ్యానం జరగడం మొదలైందండి. ఎక్కడ కూర్చున్నా నాకు కళ్ళు మూసుకోవాలనిపిస్తా ఉంది అని. అయితే ఆయనెవ్వరు? ఆయన ఫోను నంబర్ తీసుకోవాలి. ఇదంతా నాకప్పుడు బుద్ధి లేదు. చాలా బుద్ధి తక్కువ. ఎవరు ఆర్గనైజ్ చేశారు అది తెలీదు. వాళ్ళనడగాలంటే. 1 ఇయర్ తపన అండి. ఈయన్ని కలవాలి, ఈయనతో ఇంకా మాట్లాడాలి, ఇంకా నేర్చుకోవాలి. ఎవరు? ఆయనెవరు? ఆయన్ని ఇన్వైట్ చేసిన ఆవిడ ఎవరు? తెలీదు. ఎవరినడిగినా పేరు చెప్పేవారు గానీ, నాకు ఆవిడతో పరిచయం లేదు. ఎక్కడ వెతకాలి తెలీదు. ఆవిడ కూడా అక్కడ టెంపుల్‌కొచ్చేవారనమాట. అయితే ఆ సమయం వచ్చినప్పుడే కదండీ మనకు దొరికేది. 1 ఇయర్ అండి. 1 ఇయర్ వెయిటింగ్. 1 ఇయర్ తర్వాత ఎవరో ఆవిడ నంబర్ నాకు పెట్టారు. సరోజ గారు మీరు అడుగుతూనే ఉంటారు కదా! ఆవిడ నంబర్ ఇది అని. మాధవి గారనమాట ఆవిడ పేరు. వెంటనే కాల్ చేశాను. ఆ రోజు నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. అక్కడ పార్టీ జరుగుతా ఉంది. అందరూ వచ్చున్నారు. పిల్లలు గోల గోలగా ఉంది. పెద్ద పిల్లలు. చిన్న పిల్లలైతే ఆ గోల వేరనుకోండి. పెద్ద పిల్లల గోల అస్సలు తట్టుకోలేము. పార్టీ కదండీ! సో, అంత డిస్టర్బెన్స్‌లో ఉన్నాననమాట. అయినా ఆవిడ నంబర్ దొరికింది గదా! బ్రహ్మరిషి గారు నంబర్ ఇవ్వండి అని అడగడం ఎంతసేపు అని ఫోను డయల్ చేశానండి. అడిగాను. మాధవి గారు లాస్ట్ ఇయర్ మీరెవరో బ్రహ్మరిషి గారిని పిలిచారు మెడిటేషన్ చేపించడానికి అని. ఆయన నంబర్ నాకు కావాలి అంటే, ఆవిడేం చేయాలండి? ఆవిడ పక్కనే ఆయనున్నారు. అప్పుడే ఆ ఫోన్ ఆయన చేతిలోకి ఇచ్చేసిందనమాట. బాబోయ్! నాకైతే ఒక పక్క ఆనందం, ఒక పక్క భయం. ఇంత పెద్దాయనతో మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడాలి? ఇంత డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా మనకు తెలుసు కదండీ! ప్రేమనాథ్ సార్ ఎంత మాట్లాడతారో, కాసేపే వింటారు మీ గోల. "ఏం చేస్తావమ్మా? ఏం పేరమ్మా?" అంత అడిగారు. ఇంకా నేనప్పుడైతే ఇంకా ప్రిన్సిపల్‌గా వర్క్ చేస్తున్నాను. సార్ నేను ప్రిన్సిపల్‌ని, నేనిలా చేస్తానండి, అది చేస్తానండి అని. "ధ్యానం చేస్తావా?" సడన్ క్వెషన్. కొంచెం కొంచెం అప్పుడప్పుడు అంతే. అలా అయితే కళ్ళు మూసుకో. ఆయన కార్‌లో, నేను పార్టీలో. ఇంకా ఆయన చెప్పేటప్పుడు నేను చెయ్యను అనగలమండి? అబ్బా! ఏం చేయాలి? ఫ్రెండ్‌తో సైగలు చేసి ఇంపార్టెంట్ కాల్ అమ్మా నేను బెడ్‌రూమ్‌లోకెళ్తాను. నువ్వు ఇక్కడ కొంచెం హ్యాండిల్ చేయమని బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయాను.
ఇంకా ఆయన కళ్ళు మూసుకో అనడం, ఫోన్ పెట్టుకొని ఆయన గైడ్ చేస్తున్నారు. ఏం కనిపిస్తా ఉంది? ఆయన సింపుల్ అండి. ఆయన ఎక్కువగా ఏది చెయ్యరు. ఏం కనిపిస్తా ఉంది? ఆ! క్వెషన్ అడుగు, ఎవరని చూడు, ఏమి మాట్లాడలేదంటే కూర్చొని ధ్యానం చెయి. అలాంటివి ఆయన డైరెక్షన్. ప్లీజ్ బిలీవ్ మీ, నేనైతే ఇక్కడ బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనందరూ ధ్యానులు గాబట్టి మీకంతా తెలుసు ఇలాంటివి జరుగుతాయని. అదే రోజు, అదే ఒక 15 మినిట్స్‌లో నేను ఎన్ని జన్మలు చూసుకున్నానో నాకు తెలీదండి. లెక్క లేదు. నేనైతే 9 అని అందరికీ చెప్తూ ఉంటాను. ఒక్కొక్క జన్మ చూసుకుంటున్నాను. నువ్వెవరు చూసుకో అన్నారు. అక్కడ చూసుకుంటున్నాను. ఇంకా చూడమంటే ఎక్కడో చైనాలో పుట్టినట్టు, అక్కడ చచ్చిపోయినట్టు, మళ్ళీ వేరే గ్రహాల మీద వెళ్ళినట్టు, అక్కడ గురువుగారు నాకు ఫస్ట్ గురువుగారిసే వాళ్ళ లోకానికే ఎళ్ళానండి. అంటే ఆహ్, ధ్యానంలో వెళ్తుంటే అలా నాకు కాస్మోస్‌లో వెళ్ళినట్టు, యూనివర్స్ అంతా తిరిగినట్టు, అప్పుడు ఆయన ఒక ప్లేస్‌లో దిగు, అక్కడ చూడు ఎవరున్నారు అని. నాకు రాఘవేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, వివేకానంద అలా ఒక్కొక్కరు ఒక్కొక్క లోకంలో ఉంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కనిపిస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎళ్తున్నానని కాదు. నాకు అది కనిపించేది. అక్కడికి వెళ్ళమంటే వెళ్ళేదాన్ని. ఎవరు ఉన్నారు చూడమంటే అక్కడ ఎవరో కూర్చున్నారండి. సో, ఎవరని చూడు, అడుగు అంటే నాకు కనిపించేది. ఆ ఫారమ్‌లోనే ఆహ్, కొందరు ఈ డీటెయిల్స్ అడిగారండి. అందుకే చెప్తున్నాను నేను. ఎలా తెలుసుకున్నారు అక్కడే ఉన్నారు అని. సో, వివేకానంద గారు అంటే చూస్తే మీకు ఇంట్యూషన్ వస్తుంది. ఇది ఆయనే అని. వాళ్ళు చెప్పరు. ఆ ఫేస్ కూడా క్లియర్‌గా కనిపించదు. ఒక ఆకారం కనిపిస్తుంది కూర్చున్నట్టుగా ధ్యానంలో. అందరూ వాళ్ళ వాళ్ళ లోకంలో ధ్యానమే చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ఇక్కడ ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి అక్కడి నుంచి ఎనర్జీ పంపిస్తారు. సో, అలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు బిజీగానే ఉంటారు. ఈ మాటకి పుష్టి కూడా నాకు ఇప్పుడు దొరికింది. ఒక బుక్ చదివానండి. అందులో తౌబా తౌ తౌబా ప్రొఫెసీ అని ఏదో ఉంది. ఆయన వేరే ప్లానెట్‌కెళ్ళినప్పుడు నైన్త్ ప్లానెట్‌కి తీసుకెళ్తారు. నిజంగానే ఏలియన్స్ ఆయన్ని అబ్డక్షన్ చేసుకొని తీసుకెళ్ళిన బుక్ అన్నమాట అది. పత్రి సార్ చెప్పిన బుక్కే. సో, అలా నేను కొన్ని మాస్టర్స్‌ని చూసాను. మాట్లాడకపోతే వాళ్ళతో కూర్చొని ధ్యానం చేయమన్నారు. అలా అయింది. అలా ఒకసారి అలా ఎళ్తూ ఉంటే "నువ్వెవరు అని చూసుకో. ఎక్కడి నుంచొచ్చాను. నా నా నేనెవ్వరు యాక్చువల్లీ. సో, పూర్ణాత్మ చూసుకోవడం" అని ఈ రోజు తెలుస్తా ఉంది. ఆ రోజు తెలీలేదు. సో, రియల్లీ చెప్తే ఒక సినిమా లాగా ఉంది నాకైతే. ఆహ్, ఈ ఈ శరీరం చిన్న పాపలాగా మారిపోయి, మళ్ళీ చిన్న బిడ్డలా మారి తల్లి కడుపులో కనిపిస్తున్నాననమాట. అక్కడి నుంచి మళ్ళీ అలా రివర్స్ ఫ్లాష్ బ్యాక్ అంటారు చూడండి. అలా అన్నమాట. ఒక బిందులాగా కనిపించాను. అక్కడి నుంచి మళ్ళీ ఒక టనల్‌లో వెళ్తుంటే, అలా చీకటి టనల్‌లో వెళ్ళాను. ఆ తర్వాత ఒక వెలుతురు కనిపిస్తే, అక్కడ కూడా ఎవరో కూర్చున్నారు. సరే ఎవరో ఉన్నారు. సరే చూసుకో అన్నారు. సరే చూసుకుంటే ఒక లేడీ కూర్చొనుంది. అలా జుట్టు విరబోసుకొని ఇలా కూర్చొనుంది. సరే ఎవరో లేడీ అండి. సో, ఎవరు చూడు, అడుగు, ముందుకెళ్ళు అన్నారు. చూస్తే అది నేనే అని ఒక మాట వస్తుంది. సార్ నేనే అది. సరే నేను నువ్వే అవును కానీ ఎవరని చూడు. సో, అది అక్క మహాదేవి అని శ్రీశైల మల్లికార్జున హ్మ్. ఎవరికైనా తెలిసి ఉంటే అందరికీ తెలుసనుకోండి జ్యోతిర్లింగంలో అది ఒకటి. సో, ఎలా అయితే కృష్ణుడికి మీరాబాయి కనెక్షన్ ఉంటుంది చూడండి. అలాంటి ఒక భక్తురాలు అక్క మహాదేవి అన్నమాట. ఇంకా డీప్‌గా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద సాధ్వి. ఆవిడ చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది రాజాతో. అయితే ఆయన ఈవిడ ఎప్పుడు నా మొగుడు శ్రీశైల మల్లికార్జున అంటే మల్లికార్జున అనేదంట. కోపమొస్తుంది కదండీ రాజాకి. ఎంతైనా నేను నీకు బట్టలిస్తున్నాను, అన్నం పెడుతున్నాను. నువ్వు ఎప్పుడు చూసినా మల్లికార్జున్ అంటావేంటి అంటే, నీ బట్టలు నువ్వు తీసుకో అని అలా రాజసభలోనే నిలదీస్తే బట్టలన్నీ తీసి, నగలంతా తీసి ఆయన మొహానికి విసిరేస్తుందనమాట. ఇక పైన నేను ఏ బట్టలేసుకోను. నాకవసరమే లేదు అని తన జుట్టుతోనే తన శరీరాన్ని కప్పుకుందండి. అలాంటి ఒక మహాసాధ్వి ఆవిడ. సో, ఆవిడ అక్కడ ఉంది. జుట్టంతా విరబోసుకొని అలా పెట్టుకొనుంది. అప్పుడు నాకు తెలిసింది నా పూర్ణాత్మ ఆవిడ అని. అయితే మనసులో ఒక డౌటొస్తుంది. ఈయనేంటి ధ్యానం అన్నారు. ఇలా ఇక్కడ చూస్తుంటే సినిమాలే చూస్తున్నట్టుగా ఉంది. ఏదో టీవీ ఛానెల్ మార్చి సార్‌నే అడిగాను. సార్ ఏంటి సార్ మీరు నన్ను హిప్నోటైజ్ చేస్తున్నారా? నాకెందుకు ఇవి కనిపిస్తున్నాయి అని. ఆయన అప్పుడు మాట్లాడలేదనమాట. ఆయన సరే అది చూసుకోమన్నారు. ఇంకా చూసుకోమన్నారు. నేనన్నాను ఎంతో మంది చెప్పొచ్చు కదండీ నేను అక్క మహాదేవి పూర్ణాత్మ అని.
అంటే ఆయన మాట్లాడలేదు. ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఆన్సర్ నాకే దొరకాలి. ఆయన చెప్పరు. సో, రాను రాను నాకు అర్థమైందండి. అది మళ్ళీ ఫ్యూచర్‌లో అన్నమాట. అదే రోజు ఈవెన్ నేనేం చూసుకున్నానంటే ఒక ఒక ఊరు పైన అలా ఎగురుతూ ఎళ్ళినట్టుగా, ఆ ఊరు సార్ ఏదో ఊరు పైన ఎళ్తున్నాను. అది చైనా లాగా కనిపిస్తా ఉంది. సరే వెళ్ళు అంటున్నారు. అక్కడికెళ్తే అక్కడ ఏదో ఒక లోయలో నన్ను ఎవరో బంధించి పెట్టారనమాట. ఆ బావిలాగా ఉంది పెద్దగా. బావి కూడా కాదు ఒక జైలు. కాలాపానీలో ఉంటాయి కదండీ! అలాంటి ఒక జైలనమాట. ఇంక ఈయన్ని వదిలితే ఈయన ఫుల్ డే నన్ను ఇలా తిప్పుతారని కావాలనే "సార్ నాకు భయమేస్తా ఉంది. నాకు భయమేస్తోందని" అన్నాడు. ఆహ్, లేదు అక్కడ దారి చూసి బయట రా. అక్కడ చీకటిగా ఉంది సార్ నాకు భయంగా ఉంది అంటే, "వెతుకు ఏదో ఒక దారి కనిపిస్తుంది. అక్కడి నుంచి నువ్వు బయటపడు" అన్నారు. వెతికాను. నాకు నిజంగానే దారి దొరకలేదు. అప్పుడు అలా అన్నాను నేను. "లేదు సార్ నాకు భయంగా ఉంది" అని. అప్పుడు ఆయన సరే ఈ రోజుకి ఇంతే చాలు అని ఆయన అప్పటికే అది మెడిటేషన్ స్టాప్ చేశారండి. ఇది జరిగిన తర్వాత మళ్ళొక నెల తర్వాత ఆయనే కాల్ చేశారు. ఎలా జరుగుతోంది? ఏం చేస్తున్నావని? అప్పుడు నేను చేయలేదు. ఆ నెలంతా ధ్యానం చేయలేదు. ఆయన మళ్ళీ కళ్ళు మూసుకో. ఆయన ఫోను చేస్తేనే కళ్ళు మూసుకో, చూసుకో. మళ్ళీ చూస్తే ఈసారి నేను కాశ్మీర్‌లో తిరుగుతున్నట్టుగా ఆ రోజు కూర్చొనే ముందే అనుకున్నాను. ఈయనేంటి ఎప్పుడు సినిమాలాగా చూపిస్తారు. నాకు ఇలాంటిది వద్దు. నాకు మంచి ధ్యానం కావాలని చెప్పాలి అని. సార్ నాకు హిప్నోటైజ్ చేసి ఇలాంటివంతా ఇంగ్లీష్ సినిమాలు చూసినట్టుగా ఏదేదో ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తున్నాయి. నాకు ధ్యానం చేయాలనుంది సార్. ఇదంతా సినిమా ఎందుకు అంటే ఆయన మరి ఏమి చెప్పలేదండి. కళ్ళు మూసుకోమన్నారు. చూస్తే కాశ్మీర్‌లో వెళ్ళాను. ఆ బోట్‌లో కూర్చున్నాను. నీళ్ళలో తిరుగుతున్నాను. అలా నీళ్ళల్లో తిరుగుతా ఉంటే ఆయన చుట్టుపక్కన చూసుకో అన్నారు. అలా నీళ్ళల్లో చూస్తే ఒక డెడ్ బాడీ డెడ్ బాడీ కనిపించి సార్ ఇక్కడ బాడీ ఉంది సార్ అన్నాను. ఎవరిది బాడీ? చూడు, చూడు. ఆయన ఒక్కటేనండి ధ్యానంలో చెప్పేది. చూడు, చూడు, అడుగు. లేదంటే ధ్యానం చెయి. మరి నా బాడీయే ఇది. అప్పుడు టక్కని ఆ వేషభూషాలు అవన్నీ చూసిన వెంటనే నాకు నా బాడీయే ఇది. అంటే మనం సినిమా కాదండి చూడడము. మన హిస్టరీ, మన ఫుల్ హిస్టరీ చూస్తున్నాం. మన సోల్ జర్నీని చూస్తున్నాం. సో, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ యూ ఆర్ రిలేటెడ్ టు యూ. వేరే స్టోరీస్ ఏమి ఉండదండి. సో, అలా నేనే అన్ని తెలుసుకున్నాను. అంటే ఆ డ్రెస్ కూడా అలా ఆ శవానికి ఫుల్ చైనీస్ మహారాణిలాగా డ్రెస్ అవన్నీ వాళ్ళేసుకుంటారు. తలపైన ఏదేదో యేసుకొనుంటారు. ఇక్కడ అలా ఉంటాయి. సో, సార్ ఇది ఆ రోజు మొన్నసారి చూసాను గదా! దీంట్లో వేసున్నారు గదా! అక్కడ రిలేటెడ్ అనిపిస్తా ఉంది. వాళ్ళు నన్ను చంపి ఇక్కడ బాడీ చంపేశారు వాళ్ళు. ఎలా చంపేశారు చూడు. నీ డెత్ ఎలా జరిగింది చూడు. ఎలా చూస్తారు సార్ అది నాకు తెలీదు అన్నాను. ఆ బాడీని బయట తీసుకురావాలి. బయటకొచ్చేయాలి నీళ్ళలో నుంచి. మళ్ళీ కింద పడితే నీకు తెలుస్తుందప్పుడు ఏం జరిగిందని. అప్పుడైతే సార్‌నే తీసుకున్నాను క్లాసు. "ఏం సార్ నేనెందుకు చూడాలి? ఆ చావు ఎలా జరిగింది? నేనెలా చచ్చిపోయాను అవన్నీ నాకవసరం లేదు. నేను చూడను సార్. నాకొద్దు సార్" అన్నాను. ఏ దీనికి కనెక్షన్ ఏముంది? ఎందుకు చూస్తున్నాను ఇదంతా అంటే అప్పుడు ఆయన రీజన్ ఇవ్వకుండా ఏమన్నారంటే, "నీకు నీళ్ళంటే భయమా?" అని అడిగారు. నీళ్ళంటే ఎందుకు భయంగా ఉంటుంది సార్? నాకు నీళ్ళంటే ఇంకా చాలా చాలా ఇష్టం. నేను స్టోరీస్ చూసినా, సినిమాలు చూసినా, బుక్స్ చదివినా అంతా ఓషన్ రిలేటెడే చదివానండి. ఏంటో మరి తెలీదు నాకు. నాకు ఓషన్ అంటే భలే ఇష్టం. సముద్రం అంటే భలే ఇష్టం. లేదు సార్ నాకు చాలా ఇష్టం. నాకిలా అంతా ఇవే మాటలు అక్కడ రిపీట్ చేశాను. నాకు భలే ఇష్టం. నేను బుక్స్ చదివాను, అది చేశాను, భలే ఇష్టం. అలా అంటున్నాను గానీ సడెన్‌గా గుర్తొస్తోంది. నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళంటే భయం. ఎలాంటి నీళ్ళండి బకెట్‌లో కూడా నీళ్లుంటే నేను భయపడేదాన్ని. బకెట్‌లో ముందు కాలంలో ప్లాస్టిక్ అంతా వాడేవారు కాదండి. మెటల్ బకెట్, ఐరన్ బకెట్, స్టీల్ బకెట్సే ఉండేవి. ఆ మగ్గు కూడా ఐరన్‌ది అలా మెటల్‌ది ఉండేదన్నమాట. ఆ మెటల్ బకెట్ పెట్టేసి మనం కొలాయి తిప్పితే ఆ మగ్గు నిండిపోయి అలా లోపల ఉండిపోతుంది. నీళ్ళంతా పైన దాకా ఫుల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామండి చెయ్యి లోపల పెట్టి ఆ మగ్గు తీస్తాం కదా! జగ్గు. నేనది చేయలేకపోయేదాన్ని. నాకంత భయం. ఆ నీళ్ళలో చేయి పెడితే ఒక చిన్న పుష్ ఉంటుందండి. అది మీరు చిన్న పిల్లల్లాగా ట్రై చేస్తే తెలుస్తుంది. బకెట్ నీళ్ళలో ఇలా చేయి పెట్టి చూడండి. అక్కడొక బయాన్సీ అంటారు ఇంగ్లీష్‌లో. బయాన్సీ ఫోర్స్ అని. అది మన బాడీని పైన దొబ్బుతుందనమాట ఇలా. ఆ ఒక మైన్యూట్ ఫీలింగ్ కూడా నాకు
అలా గుర్తుండిపోయి నాకు దాదాపు 32-35 ఏజ్ దాకా నాకది గుర్తుందండి. అంత భయపడ్డాను. చిన్నప్పుడైతే అస్సలు చేయి పెట్టేదాన్ని కాదు. బకెట్ నీళ్ళంతా కింద పోసి, అప్పుడు మగ్గు తీసి, మళ్ళీ ఇంకోసారి నీళ్ళేసుకొని స్నానం చేసేదాన్ని. అప్పుడు స్నానం అంటే కొలాయి కాదండి. హ్యాండ్ పంప్. అక్కడ పక్క వీధిలోకెళ్ళి హ్యాండ్ పంప్ కొట్టి అన్ని నీళ్లు తీసుకొస్తేనే మనకు స్నానానికి నీళ్లు. ఇంక కింద పడేసామా స్నానానికి ఇంకోసారి వెళ్ళాలి. స్నానం చేయకపోతే అమ్మ, నాన్న వాళ్ళు తిడతారు. ఇది నేను చెప్పేది 8, 9, 10, 11 ఇయర్స్ ఏజ్ అండి. అప్పటిది గుర్తుంది నాకు. అంతకన్నా ముందుది నాకు గుర్తులేదు. అయితే పెళ్లయిన, పాప పుట్టిన నాకు ఈ భయం ఉండేది. ఎన్నో సార్లు నన్ను స్నానం చేయకుండా అప్పుడు నీళ్లు తక్కువున్నాయని అలా చేతులతోనే నీళ్లు పోసుకొనొచ్చేసాను. అది గుర్తుకొచ్చింది. అమ్మో! దీనికి దానికి రిలేషన్ ఉందా? లక్కీలీ నేను స్పిరిచ్యువల్ లైన్‌లో ఉన్నందువలన ఎన్నెన్నో ప్రాసెస్ జరిగినందుకు నాకు ఆ భయం అంటే ఒక కర్మ అది ఒకటి. ఆ ఒక మెమరీ ఇరేజ్ అయింది. నేను అందులో నుంచి బయటపడ్డాను. ఒక్కవేళ నాకు అది అలా ఉండిపోయి ఉంటే, అది ఒక రోగంగా మారేది. నన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేవారు. అప్పుడు ఇతనికేదో మెంటల్ ప్రాబ్లమ్ అనేవారు. దానికి వేరే మెడిసిన్ ఇచ్చేవారు. సో, ఈ మెడిటేషన్‌లో ఈ చూడడం అనడానికి ఇదా కారణం. ఆ రోజు అప్పుడు ప్రాక్టికల్‌గా నా గురించి తెలుసుకున్నాను. అప్పుడు అర్థమైంది సార్. అందుకే నాకు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. జస్ట్ ఒక్క మాట అడిగారు. సెల్ఫ్ స్టడీ కదండీ! అందుకే ప్రశ్నలు అడగకూడదు. కరెక్ట్ జవాబు మనలో నుంచి వస్తుంది. ఆయన అదే అంటారు. నేను చెప్తే అది నా ఆన్సరు. మీ ఆన్సర్ మీకే తెలుసు. అందుకే ఎవరిని అడగొద్దండి. ఏం సార్ ఇలా కనిపిస్తే ఏంటర్థం? ఏంటర్థం నువ్వే చెప్పాలి. సో, ఇలా అండి ఆయనతో పాటు నేను ఎన్నో సార్లు మెడిటేషన్ గైడెడ్ అంటే ఏంటండి? చూడు అనడమే. ఆయన ఇది చూడు అనలేదు. కళ్ళు మూసుకో ఏం కనిపిస్తా ఉంది అంటారు. సో, గైడెడ్ మెడిటేషన్ తప్పు అనే వాళ్ళకి ఇది ఒక మాట అండి. ఇక్కడ గైడెడ్ అంటే ఎలాంటి గైడ్ ఉంది అది చూసుకోవాలి. వాళ్ళ వాయిసు, వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళ ఎనర్జీనిస్తుందండి మనకి. ఆ ఒక వ్యూ చూడ్డానికి. మనలో అంత ఎనర్జీ లేకపోవడం వల్ల మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు మనకు అది కనిపించదు. ఇలాంటి మాస్టర్స్ పక్కన ఉన్నప్పుడు లేదా వాళ్ళు వాయిస్ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్‌తో మనకు ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడు మనమే చూస్తున్నాం. సో, నేను చూసిన దాంట్లో ఆయన లైట్ ఉంది గానీ ఇంకేమీ లేదండి. సో, అలా నాకు ఏ ఆరోగ్యం పాడైనా లేదా ఇంట్లో మనసు పాడైనా ఆయనకి ఫోను చేస్తే, ఆయన దీనికి కారం చూసుకో అంతే కారణం చూడడమే. కళ్ళు మూసుకో కారణం చూసుకో అని. సో, మనం ఎంత ధ్యానం చేసినా మన కర్మాలంటూ ఉంటాయి గదండీ! మన కర్మాల్ని మనం తెలుసుకుంటాం. అయితే నాకు తెలుసుకున్నది ఏంటంటే, నేను తెలుసుకున్నదేంటంటే, నాకు కర్మాలు ఎక్కువగా లేవండి. సో, ఎన్నెన్నో జన్మలు అంటే నేను ప్లాంట్ లైఫు, యానిమల్ లైఫు ఆ కింగ్‌డమ్‌లో ఉన్నప్పుడు ఉన్ ఉన్న కొన్ని కర్మాలున్నాయి గదా! అవి చూసుకుంటాననమాట. కొన్ని మాత్రమే ఏదైతే చూసుకున్నాను గదా! అది మర్డర్ చూసాను గదా! చైనీసు మహారాణిగా ఉన్నాను. ఎవరో చంపి అక్కడ పడేశారనేది. అది తప్ప మనిషి జన్మది చాలా తక్కువ చూసుకున్నానండి. ఎక్కువగా నేను సముద్రపు జీవిగానే చూసుకున్నాను. అంటే ఎప్పుడైతే భూమి పైన ఓన్లీ నీళ్లున్నాయో, అప్పుడు కూడా మనం ఉన్నాం గదండీ! మనమంతా సోలు. ప్రతి స్టేజ్‌లో మనం ఉంటాం. సో, అప్పుడు నేను ఎవరినో నేను మొసలిగా ఉన్నాను. లేదా ఎక్కువగా నేను తాంబేలులాగా ఉన్నానండి. టార్టాయిస్ పెద్ద పెద్ద ఓషన్ టార్టాయిస్. వేరే యానిమల్స్‌ని నేను హింసించడము అవన్నీ ఉంటాయి. అవి చూసుకుంటాననమాట. ఒక్కొక్కసారి మినరల్ వరల్డ్ కూడా చూసుకున్నాను నేను. సో, అలా హాని చేసిన కర్మాలుంటాయి. అవి కూడా మనకు లెక్కలో ఉంటాయన్నమాట. లాస్ట్ అకౌంట్‌లోకొచ్చేసరికి అవి మనకు పనికొస్తాయి. సో, నాకు ఒంట్లో బాలేదు అంటే డబ్బు ఖర్చవుతుంది గానీ, నాకు మెడిసిన్స్ అవసరం పడదు. సో, నేననుకుంటాను కర్మ కూడా డబ్బు రూపంలో వెళ్తుంది అనేది తెలుసుకున్నాను. అప్పుడు సార్‌తో మాట్లాడితే ఆయన చెప్పిన మెడిటేషన్‌లో చూసుకుంటాను. ఏదైతే చూసుకుంటామో అక్కడ ఆ ప్రాసెస్ జరిగిపోతుంది. మనం దాంట్లో నుంచి బయటొచ్చేస్తామండి. సో, ఇలా ఆయన ఎన్నో సార్లు చేశారు. నాకు ఒక్కొక్కసారి పాపం ఎన్ని సార్లు చెప్పాలి ఆయన నా గురించి ఏమనుకుంటారు? అలా భయపడేదాన్ననమాట. బాగోదు చెప్తారు అంటే ఇది మంచి అలవాటు కాదండి. ఆయన చెప్తున్నారని ప్రతిసారి ఆయన్ని అడగడం కూడా సరైనది కాదు. మనం గ్రోత్ ఆగిపోతుందండి. ఇప్పుడైతే ఆయన అన్నయ్యేసారు లాస్ట్ ఇయర్ నాకు. ఇకపైన నన్నేమి అడక్కు. నీకంతా తెలుస్తుంది. నువ్వే చూసుకోవాలి. ఇకపైన ఎవరిని అడగొద్దు అనేసారాయన. పత్రి సార్ తప్ప ఇంకెవరిని అడగొద్దు. ఆయన హెల్ప్ అడుగు. ఆయన హెల్ప్ చేస్తారు. నువ్వే చూసుకోమని.
సో ఫ్రెండ్స్ ఇలా నాకు అల్సర్ చాలా తొందరగా అవుతుందండి. నేను చాలా మైల్డ్ ఫుడ్ తింటాను. సో ఎక్కడైనా మసాలా ఫుడ్ అలాంటివి లేదా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆయిల్ అది చేస్తే నాకు అల్సర్ చాలా తొందరగా వచ్చేస్తుందనమాట. సో ఒక్కసారి నాకు ఎంత సివియర్ అల్సర్ అంటే అసలు తట్టుకోలేకపోయానండి. అసలు స్కానింగ్ చేసినా అక్కడ ఏమీ లేదు అంటున్నారు. అయితే నాకైతే నీళ్లు తాగినా మంట మంటగానే ఉంది. ఇంకా అప్పుడు కడతాల్ కడతాల్ డిసెంబర్‌లో జరుగుతుంది. 2 మంత్స్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2 మంత్స్ సఫర్ చేశాను. ఆయన ఫోన్ చేయాలంటే ఆయనప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కడో తిరుగుతున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చేయలేదండి. ఇంకా కడతాల్‌లో ఆయన కనిపించిన వెంటనే మాట్లాడించారు. అప్పుడు నేనన్నాను, "సార్ మీతో మాట్లాడాలి. బెంగుళూరు ఎప్పుడెళ్తున్నారు? నాకు కొంచెం అర్జెంటు" అని చెప్పారు. ఆయన అర్జెంట్ ఉంటే ఇప్పుడే చెప్పన్నారు. భోంచేస్తున్నామండి. అక్కడ కూర్చొని భోంచేస్తున్నాము. యాక్చువల్లీ భోంచనం కూడా కాదు. భోజనం అయిపోయింది. చేతులు కడుక్కోవడానికి క్యూలో నిల్చున్నామనమాట. నా ముందు సారు, ఆయన వెనక నేను. సార్ ఇలా ఉంది. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, కళ్ళు మూసుకోమంటున్నారు. ఆయన చెయ్యి కడుక్కోవాలి. నా చెయ్యిలో ప్లేట్ ఉంది. మరి నా చెయ్యి అంతా డర్టీగా ఉంది. కళ్ళు మూసుకోమంటున్నారు. ఇక్కడా సార్ ఇప్పుడా అంటే, ఆ! కళ్ళు మూసుకోమన్నారు. ఫ్రెండ్స్ చూడండి ధ్యాన స్థితిలో ఉండాలే గానీ, దానికొక ప్రాసెస్ లేదు అనేది తెలుసుకున్నానండి. ఆయనకి నా స్థితి తెలుసు గాబట్టి, అలాంటి స్టేట్‌లో గూడా నన్ను ధ్యానం చేయమన్నారు. కళ్ళు మూసుకున్నాను. చూసుకోమన్నారు. అందరొచ్చి చేతులు కడుక్కుంటున్నారు. నేనైతే చెప్తూనే ఉన్నాను ఆయనకి స్టోరీ. ఏదో చూసాను. గుర్తు రావటం లేదు నాకు. అది సముద్రపు ఇదే అన్నమాట. ఆ నీళ్ళు కూడా ఐ యామ్ వాటర్. సో, అవి భూమి లోపల ఎలా అయితే సరస్వతి నది లోపల వెళ్తుంది చూడండి. భూమి కింద ఉంది. అది చూసుకుంటున్నా నేను. అంత డీప్‌గా బిట్వీన్ ద రాక్స్, బిట్వీన్ మౌంటైన్స్ అలా పాకుతూ వెళ్ళిపోతున్నాను. సార్ నీళ్ళే సార్, నీళ్ళే సార్, నీళ్ళే సార్. ఆ రోజు నాకు అర్థం కాలేదు. నేను అనుకుంటున్నాను ఏదైనా కనిపిస్తుందా? సో, వాటర్ లెవెల్‌లో ఉన్నప్పుడు కూడా కొన్ని కర్మలు చేస్తూ ఉంటాము. లేదా గ్యాదర్ చేస్తూ ఉంటాం. వి గ్యాదర్ ఇన్ఫర్మేషన్. వి ఆర్ స్పంజ్ లాగా అన్నమాట. మనమే కావాలని అట్రాక్ట్ చేయొచ్చు. లేదా బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ అవి కూడా మనలో వచ్చేస్తాయి. ఈ రోజు కూడా మనం ఏ కర్మ చేయకపోయినా వేరే వాళ్ళు చేసే కర్మాలు మనకు అంటుకుంటాయి. అందుకే రెక్లూజివ్‌నెస్‌లో ఉండాలి. మౌనంలో ఉండాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడితే ఎక్కడికెళ్తున్నాయి? మన బుర్రలోకెళ్తున్నాయి. చెవిలో వినిపిస్తుంది. సో, వి ఆర్ అట్రాక్టింగ్. వి ఆర్ అబ్జర్వింగ్. అబ్జార్బ్ స్పంజ్‌లాగా. నేనిక్కడున్నాను. పక్కింటి వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే, వాళ్ళ గొడవలు విన్నా, వాళ్ళేంటి ఇంత బ్యాడ్ లాంగ్వేజ్ చేస్తున్నారని థాటొస్తే నేను యాక్చువల్లీ విన్నట్టే. సో, అది ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఈ ఇక్కడ ఉండే ఎనర్జీకి నేను అన్నానా, వేరే వాళ్ళన్నారా అది కూడా తెలీదండి. మనం అనుకుంటాం నేననుకున్నది జరుగుతుంది అని. నో. మీరు వీడియో వేసుకొని ఏది చూస్తారో, ఆ వీడియో ఇన్ఫర్మేషన్ కూడా మీ సోల్‌లో వచ్చేస్తుంది. సో, మీరేం చూస్తారో, ఏం వింటారో, ఏం మాట్లాడతారో, ఈ ఎవరి మధ్యలో ఉంటారు, అన్ని ఇన్ఫర్మేషన్స్ ఈ శరీరంలో రికార్డ్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్ ఎ ప్లెయిన్ స్లేట్. సో, దీన్ని హ్మ్. క్యారెక్టరే అది. సో, అది మనం తెలుసుకోవాలి. సో, అలా అది చూసుకున్నానండి. చేతులు కడుక్కున్నాను. ఆ రోజు కూడా మజ్జిగన్నమే తిన్నాను సార్. చూడండి సార్ ఓన్లీ మజ్జిగ తాగుతున్నాను. మజ్జిగన్నం తిని 2 నెలల నుంచి నాకు విసిగేస్తా ఉంది. ఆ లెవెల్‌కొచ్చేసాను అని చెప్పాను. నిజంగా చేతులు కడుక్కొని నేను చూస్తున్నాను. అప్పుడే అక్కడే నా కడుపులో ఉండే మంట కంప్లీట్‌లీ క్యూర్డ్. వచ్చిన తర్వాత కావాలనే ఊరగాయ తిని చూస్తున్నాను. నిజంగానే తగ్గిందా? నిజంగానే తగ్గిందా అని. అస్సలు లేదు. ఆ ఒక్క మెడిటేషన్‌తో నాకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఏదొచ్చినా ఆయనతో చెప్తాను. ఆయన మెడిటేషన్ చెప్పించుతారు. నాకదే మందండి. డాక్టర్ దగ్గర అయితే ఎళ్తాను. ఇంట్లో వాళ్ళు గొడవ పెడతారు. సో, రిపోర్టింగ్ అవుతుంది. 10,000 దాకా పెట్టాను నేను. ఒక్కొక్కసారి 10,000, 15,000 పెట్టి నేననుకుంటాను అప్పుడు మైండ్‌లో వస్తుంది. ఓహ్! ఈ కర్మ నాకు డబ్బు వలన ఖాళీ అవుతా ఉంది. నాకు నా శరీరం దాకా రాదు. నాకు తెలుసు. రిపోర్ట్‌లు కూడా ఏమి రావు. ఇంత డబ్బు పెట్టినా మనం బాధపడతామండి. ఇంత డబ్బు పెట్టినా ఏమీ లేదు. ఊరికే డాక్టర్ చెప్పారని. యాక్చువల్లీ మీరు ఎంత ఆనందపడాలో, మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీకు క్యాన్సర్ ఉంది. మీకు పెద్ద పెద్ద జబ్బులున్నాయని చెప్పాలా? సో, యూ షుడ్ బి వెరీ థాంక్‌ఫుల్. మీరు 1,00,000 ఖర్చు చేసినా పర్వాలేదు. మీకు జబ్బు లేదు అనేది పెద్ద విషయం. డబ్బు ఈరోజు పోతే రేపు సంపాదించొచ్చు. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ ఆల్ దీస్ సైన్స్. సో, నాకు ప్రేమనాథ్ సార్ అలా
ఒక్కసారైతే నిజంగానే నాకు ఇమ్మీడియేట్ సర్జరీ అన్నారండి. ఆ రోజు కూడా సర్‌కి ఇంటికొచ్చాను. టెస్ట్ అంతా చేయించుకున్నాను. ఆ ఖర్చులే ఇప్పుడు చెప్తున్నాను మీకు 10, 15,000 రేపే చేయాలి మీరు. మీకు క్యాన్సర్ టెస్ట్ చేయాలి. ఓహ్! అన్నీ చేసుకోమన్నాను నేను. నాకు తెలుసు ఇవి డబ్బు పోతున్నాయి, పోవాలి. వచ్చి వెంటనే ఒక టీ తాగి కూర్చున్నాను. సార్‌కి కాల్ చేశాను. సార్ ఇలా ఉంది. కళ్ళు మూసుకోమన్నారు. సరే కళ్ళు మూసుకొని చూసుకున్నాను. అంతా అయింది. యాక్చువల్లీ అదే నెల ఇది యాక్చువల్లీ 24లో 2024లో జాన్వరి. నేను అప్పుడు బీహార్‌కెళ్ళడానికి నా టికెట్ కూడా బుక్ అవుతుంది. నాకు ఈ ఒంట్లో బాలేదు. అక్కడికి వెళ్లి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. అందుకే ముందుగానే చూసుకొని వెళ్ళిపోతే మంచిది. సర్జరీ అంతా జరిగితే ఇంక వెళ్ళలేను, తిరగలేను గదా! సో, అవన్నీ చూసుకొని వెళ్ళాలి అని ఈ ఈ అందుకు వెళ్ళానండి డాక్టర్ దగ్గర. అదర్‌వైజ్ ఐ విల్ నాట్ గో టు డాక్టర్ ఇమ్మీడియేట్‌లీ. సో, సార్‌తో అన్నాను, "సార్ బికాస్ ఆఫ్ దిస్ మై బీహార్ టికెట్ డేట్ ఫిక్స్ అవ్వటం లేదు. ఇది రిజల్ట్ చూసుకొని నేను బుక్ చేసుకుంటాను" అని. సరే. ధ్యానం చేపించారండి. ధ్యానం అయిపోయింది. ఆ! యూ ఆర్ రిలీవ్డ్ అన్నారు. యెస్ సార్. మనం అలా మాట్లాడతాం కదండీ! యెస్ సార్. నాకు ధ్యానం చేసినందుకు గుడ్ ఫీలింగ్ ఉంది. నాకు ఏ రోగం లేదు. సో, ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ యామ్ వెరీ ష్యూర్. హ్మ్. సో, ఈ రిజల్ట్ రేపు ఇస్తారండి. అది చూసుకొని నేను టికెట్ బుక్ చేస్తాను అన్నాను. వెంటనే సార్ అన్నారు. అంటే మీకింకా డౌటుందా? రిపోర్ట్‌లో వేరే ఏదైనా వస్తుంది అని. అయ్యయ్యో! తప్పు కదా! అలాంటి ఆలోచన రాకూడదు. నో, నో సార్. ఇప్పుడే ఫోను చేసి చెప్తాను. నా టికెట్ బుక్ చేయండి. నేనొస్తున్నాను అని. వెంటనే బీహార్‌కి ఫోను చేశాను. కన్ఫర్మ్ నేనొస్తాను. బుక్ చేయండి అని. సో, మాస్టర్ అలా ఎలా ధ్యానం చేయాలి? ధ్యానంలో చూసే విషయాలు వెనక ఉండే రహస్యాలేంటి? ఆ రహస్యాన్ని మళ్ళీ ఎలా ఉపయోగించాలి? దేనికి అప్లై చేయాలి? ఇది ఒక సైన్స్ అన్నమాట. నేనైతే అప్పుడంతా కొత్త గాబట్టి ఆయన హెల్ప్ తీసుకొని ఆయన శక్తి ద్వారా చేసుకున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పేంత నాలెడ్జ్ వచ్చేసింది. సో, మనం అడగాల్సిందేంటంటే, ఆ సైన్స్ మనకు అర్థమవ్వాలి. ఇదేం జరుగుతా ఉంది? ఈ యూనివర్స్ ఎలా వర్క్ చేస్తుంది? మనలో ఏ పవర్స్ ఉన్నాయి? ఇలాంటివి నాకు ప్రేమనాథ్ సార్ చాలా చాలా విషయాలు చెప్తారండి. సో, ఒకసారి ఆయనతోనే మాట్లాడుతూ నేనిలా కళ్ళు మూసుకొని ఎక్కువగా మాట్లాడతాను. ఫోనొచ్చినప్పుడు నాకు కళ్ళు మూసుకోవడానికి మంచి అవకాశం. సో, ఏ కాలొచ్చినా ఐ టాక్ విత్ క్లోజ్డ్ ఐస్. నేనలా మాట్లాడుతున్నాను. ఏదో విషయాలు కొంచెం ఫ్యామిలీ విషయాలు చెప్పుకుంటూ ఉన్నాను. మాటలు వస్తున్నాయి నోటి వెంట. లేకిన్ మైండ్‌లో నాకు వేరే కనిపిస్తా ఉంది థర్డ్ ఐతో. ఎవరో రిషి కనిపిస్తున్నారా సార్ నేను మీతో మాట్లాడుతా ఉంటే అని చెప్పాను. ఎవరది చూడు అంటే మన టాపిక్ అక్కడికే ఆగిపోయింది. ఇక్కడికెళ్ళిపోయాము. సార్ ఎవరో హ్మ్. తలకిందుగా ఉన్నారు. ఆయన బాడీ చుట్టూ స్నేక్ హౌస్ ఉంటుంది చూడండి. పాము పుట్టు ఉంటుంది గదా! అలా పుట్టులాగా ఒంటి నిండా ఉంది. అంటే తను ఎన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తను ధ్యానం చేస్తూ ఉంటారేమో! అలా ఉంది సార్ అన్నాను. సరే ఎవరు? ఆయన్ని చూడు దగ్గరగా చూడు అంటే, అప్పుడు నేను చూడమనంగానే ఆయన కదిలారు. అప్పుడు ఆ మట్టి కింద పడిందనమాట. చూస్తే చాలా పెద్ద గడ్డం ఉన్నాయన తల కిందగా ఉంది. తల కిందగా ఉంది. ఎవరు అని నేను మొహం చూసి మనం ఏ రిషి అని చెప్పగలుగుతామండి. అప్పుడు నేను కొంచెం ఆయన మొహం చూడాలని అలా స్కానింగ్ చేస్తూ కింద మొహం చూస్తూ ఉంటే, "సార్ నేనే సార్" అంటున్నాను. "సార్ ఇది నేనే" అని. అప్పుడు సార్ అన్నారు, "యెస్. నువ్వు ఏదో జన్మలో అలా కూడా తపస్సు చేసి ఉంటావు. ఆ జన్మ నీకు కనిపిస్తా ఉంది" అని. సో, అలా మాటల్లో కూడా మనం మాట్లాడుతూ ఉండగా మనం ఎప్పుడు కనెక్టెడ్‌గా ఉంటే, ఇవి జస్ట్ లౌకిక మాటలు. ఎందుకంటే మనం సన్యాసి కాదు కదండీ! మనం లోకోపచారంగా కొన్ని మాటలు వస్తుంది. బట్ డోంట్ గెట్ అటాచ్డ్. అటాచ్‌మెంట్ లేకుండా ఏదో దొరికారు గదా! 2 మాటలు మాట్లాడాము. అయిపోయింది. అక్కడికి ఆ టాపిక్ క్లోజ్. అలా ఉంటే మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం ధ్యానం చేసి ఏ ఒక పర్సనాలిటీ అయ్యామో, అది మనం ప్రముఖమైన రూపం. అది వదులుకోకూడదు. అది నేను తెలుసుకున్నానండి. సో, ఐయామ్ ఆల్‌వేస్ ఇన్ అవేర్‌నెస్. ఆహ్, ఒకవేళ ఎక్కువ సేపు నేను వేరే వాళ్ళతో స్పెండ్ చేస్తే, దానికన్నా డబుల్ టైమ్ నేను ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తాననమాట. సో, అలా ప్రేమనాథ్ సార్ గురించి ఇంకా ఎన్నో చెప్పాలి. టైం సరిపోదనుకోండి. విషయాలు చాలా ఉన్నాయి. యాహ్! సో, యెస్ మాస్టర్. ప్రేమ్‌నాథ్ సార్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆయనొక పెద్ద మాస్టర్ అండి. పత్రి సార్ ఎలాంటి వారో
అలాంటి చూడండి ఈ రోజు కూడా మీరు ఆయన్ని చూస్తేనే ఆయన ఆరా, ఆయన ప్రెజెన్స్‌లోనే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అండ్ ఆయన వేరే ఏ టాపిక్ మాట్లాడరు. ఓన్లీ ఎలా ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది ఇది తప్ప ఇంకేమి చెప్పరండి. ఎందుకంటే హి ఈస్ ఎ గుడ్ టీచర్. మీరు తెలుసుకోవాలి. మీకు ఆ జ్ఞానం దొరకాలి అనేది. సో, ఆయన నాతో పాటు బీహార్ కూడా నేను అక్కడ వెళ్ళినందుకు చాలా ఆనందపడి ఫైనల్ ఎపిసోడ్ అక్కడ జరిగినప్పుడు ఆయనొచ్చారండి. నేను బీహార్‌లో 100 డేస్ ఉన్నాను. అక్కడే ఉండి అక్కడే ధ్యాన ప్రచారం చేశాను. అది చెప్తే ఆ రోజు ఆయన ఒడిస్సాలో ఏదో ప్రోగ్రామ్ ఉంటే అది ముగించుకొని డైరెక్ట్‌గా అక్కడికొచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. "ఇక్కడి దాకా పత్రిసరిలాగా నువ్వు పని చేస్తున్నావమ్మా. ఊరు చూడకుండా మొత్తం దేశం మొత్తం" అని. సార్ దేశం మొత్తం కాదు అబ్రాడ్ కూడా క్లాసెస్ జరుగుతున్నాయంటే, "యెస్. యెస్. యూ విల్ డూ ఆల్ థట్. పత్రి సారే అన్నారు కదా నీకు" అని. యాక్చువల్లీ పత్రి సార్ కూడా నన్ను అలాగే ఫస్ట్ మాట ఆయన నోట్లో నుంచి వచ్చింది అదే. "నువ్వు 100 ఏళ్ళు ఉంటావు అండ్ యూ విల్ డూ లాట్ ఆఫ్ గ్రేట్ వర్క్" అని. సో, ఇలాంటి మాస్టర్స్ ఒక ఒక ఎనర్జీని మెయింటైన్ చేస్తారు. ఇంకో విషయం చెప్పాలి. నేను ఎప్పుడు "సార్ ఏం సార్ మీతో ధ్యానం చేస్తే ఎప్పుడు హాలీవుడ్ సినిమాలాగా ఏవేవో పిచ్చి పిచ్చిగా కనిపిస్తున్నాయి." ఒక మధ్యలో అన్నారనమాట ఈ మాట ఒక్కసారి. హ్మ్. ఇది కాకుండా అందరూ చెప్తారు, నాకు సైలెన్స్‌లో ఉంటాను ధ్యానం చేసేటప్పుడు. ఎంత బావుంటుంది. మరి కొందరన్నారు ఇదంతా మెచ్యూర్ సోల్స్ కాదు. థర్డ్ ఐతో ఇవన్నీ చూడడం. నాకు అలా వద్దు సార్. నేనందుకే నేనే అనుకుంటున్నాను. సో, నిజంగానే నేను అనుకున్నానండి ఒకసారి ధ్యానంలో. నాకివి వద్దు, విజన్ వద్దు. నాకు బ్లాంక్‌గా ధ్యానంలో వెళ్ళిపోవాలి అని. సార్ అది అలా అనుకున్నాను. అప్పటి నుంచి నాకు తగ్గిపోయాయండి కనిపించడం అంటే. పిచ్చిదానా అన్నారు. ఇక్కడ కోటి మంది ఏడుస్తున్నారు. కనిపించడం లేదో అని. నువ్వు కనిపిస్తుంటే ఇలా మరి మీరు కూడా అన్నారు కదండీ! నాకు కనిపించదు, పత్రి సార్‌కి కనిపించలేదు అని. అప్పుడు వాళ్ళు కనిపించని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా! అప్పుడు అలా చెప్పాల్సొస్తుంది. అదర్‌వైజ్ వాళ్ళంతా ఫీల్ అవుతారు. అయ్యో! మాకు కనిపించడం లేదు అని ధ్యానం మానేస్తారు. వాళ్ళకి అదే గొప్ప అని చెప్పాలి. ఇక్కడ మీకు మాస్టర్స్ మెసేజెస్ ఇస్తారు. ఇది నీ పర్సనల్ మాత్రమే కాదు. ఇలా ఇది అలవాటయిపోయిందంటే మీరు ఆ లెవెల్‌కెళ్తే అప్పుడు డైరెక్ట్ కనెక్ట్ అయిపోతారు. అప్పుడు డైరెక్ట్‌గా కొన్ని మెసేజెస్ ఎవరికైతే కనిపిస్తా ఉందో వాళ్ళ ద్వారా మనందరికి ఇస్తారనమాట. సో, అలా చెప్పకూడదు. వచ్చే ఒక ఫ్రీక్వెన్సీని ఆపకూడదు. అది కూడా డేంజరస్సే. రిసీవ్ చెయ్యకపోతే అది కూడా ఒక డేంజరే. సో, రిసీవ్ చేయాలి, కంటెంప్లేట్ చేయాలి అండ్ జనాలకి చెప్పాలి. సో, ఇలా చెప్తూ ఉంటే మాస్టర్స్ ఇలాంటి ఒక యాటిట్యూడ్‌తో మనం ధ్యానం చేస్తూ ఉండగా ఇప్పుడు నాకు బీహార్‌లో ఉన్నప్పుడే నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళ పాస్ట్ లైఫ్ కూడా నాకు కనిపించడం మొదలైపోయింది. ఇక్కడ క్లాస్‌లో కూడా కూర్చుంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఒక విజన్ వచ్చేది. ఎవరికైనా ఇది ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే యెస్ అనేవారనమాట. అలా నాకు తెలిసిపోయేది. సెషన్స్‌లో చూసుకున్నాను. బీహార్‌లో అయితే లిటరల్లీ చెప్తాను. ఆహ్, నాలంద విశ్వవిద్యాలయకి వెళ్ళానండి. అక్కడ అన్ని విషయాలు తెలుసుకోవాలి కరెక్ట్‌గా అని గైడ్ పెట్టుకున్నాను నేను. నీకు గైడ్ అంటే క్లీన్‌గా చెప్తారు. అదర్‌వైజ్ అక్కడ చూడడానికి ఏమీ లేదు. ఓన్లీ బండరాయిలున్నాయి. అంత మాత్రమే చూస్తాం. ఇంకేం చూస్తామండి అక్కడికెళ్తే? ఓహ్! ఒకప్పుడు ఇక్కడొక పెద్ద యూనివర్సిటీ ఉన్నింది. ఇప్పుడు ఏమీ లేదు. అయ్యో పాపం అనేసి వచ్చేస్తాం. బట్ డీటెయిల్‌గా తెలుసుకోవాలని గైడ్ పెట్టుకొనెళ్ళానండి. సో, గైడు చెప్పాడనుకోండి. ఎక్కడెక్కడ చూపించారో అక్కడ ఆయన చెప్పిన కొన్ని మాటలు ఇక్కడ షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ నాలెడ్జ్ కూడా అందరికి వెళ్ళాలి ఈ విజ్డము. ఆయన ఎంట్రన్స్‌లోనే అన్నారు. ఏమన్నారంటే, "ఈ విశ్వవిద్యాలయంలో ఎంట్రన్స్ కావాలంటే అంటే ఇక్కడ ఉండి నేర్చుకోవాలంటే ఎలా అయితే నీట్ ఎగ్జామ్ రాస్తేనే డాక్టర్ అవుతారు కదండీ! అలా ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉండేదంట. అది ఎవరు తీసుకునేవారు? మనమేమనుకుంటామండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంటే, మేధావి, చాలా పెద్ద చదువున్న వాళ్ళు కదా! లేదా ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక పెద్ద హోదాలో ప్రిన్సిపల్ అలాంటి పోస్ట్‌లో ఉన్న వాళ్ళే తీసుకుంటారనుకుంటాం. అయితే ఆయనన్నారు, "ఇక్కడ రావడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. అయితే అది సెక్యూరిటీ గార్డ్ తీసుకునేవాళ్ళు." అంటే నాలంద విశ్వవిద్యాలయంలో ఉండే సెక్యూరిటీ గార్డ్ ఎంట్రన్స్‌లో ఉండేవాడికి కూడా అంత జ్ఞానం ఉండేదంట. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పకపోతే వాళ్ళు రిటర్న్ ఎళ్ళిపోవాలి అంతే. వాళ్ళకి అలౌ లేదు. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రావాలి. అలా
అలాంటి ఒక సిస్టమ్. అండ్ ఇక్కడ నా 6 ఇయర్స్ ఎడ్యుకేషన్. ఆ 6 ఇయర్స్‌లో 64 విద్యలున్నాయి చూడండి. 64 విద్యలు నేర్పించేవారంట. ప్రతి విద్య. అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ విద్య కదండీ! సో, ఈ 64 విద్యలో ఏమేమున్నాయనుకోండి, డాన్స్, కుకింగు, ఫైటింగు, కరాటే, స్టిచ్చింగ్ అన్నీ ఉంటాయండి. సైన్స్, సోషియాలజీ, ఆస్ట్రాలజీ ప్రతీది అన్నమాట. ఇంజినీరింగ్‌తో సహా అండ్ డాక్టరీతో సహా ఆల్ మెడిసిన్స్ ఆల్సో. అండ్ ఆల్సో ఆహ్, తంత్ర విద్యలు, మంత్ర విద్యలు, సాధనలు, యోగా శిక్షణ అన్నీ ఉంటాయి. అవన్నీ 6 సంవత్సరాల్లో వాళ్ళు ఫుల్లుగా ఎక్స్‌పర్ట్ అయిపోయి మనం చూడండి 10థ్ తర్వాత పీయూసీ తర్వాత డిగ్రీ కాలేజు, మాస్టర్స్ చేస్తున్నాం. అంటే మన లైఫ్‌లో ఉండే ప్రొడక్టివ్ ఫస్ట్ 15 ఇయర్స్‌ని మనం అలా వేస్ట్ చేస్తున్నాం. అవసరం లేదు. సో, ఫస్ట్ విద్య సరి అయిన విద్య నేర్పిస్తే మిగతా విద్యలు ఈజీగా నేర్చుకోవచ్చండి. సో, ఈ 64 విద్యలలో మొదటి విద్య చాలా మహత్వపూర్ణంగా ఉండే విద్య ఏది తెలుసా? ఆ రోజు ఆయన చెప్తే నేను షాకయ్యాను. ధ్యానమంట. ఫస్ట్ విద్య ధ్యానం. ఆ తర్వాత వేరే విద్యలు. ఆ ధ్యాన విద్య నేర్చుకున్నారంటే వేరే విద్యలు అలా చిటికేసినట్టుగా నేర్చుకుంటాం. ఈరోజు మనకి ఇంత టైం ఎందుకు పడతా ఉంది అంటే చిన్న పిల్లలకి మనం ధ్యానం తప్ప వేరే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. సో, వాళ్ళు అది రిసీవ్ చేసే ఎనర్జీ వాళ్ళకి లేదు. సో, చిన్న వయసులోనే ధ్యానం నేర్పించాలి అనేది అక్కడ నాకు ఆన్సర్ దొరికిందండి. సో, ఆయన ఎక్కడెక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ రూమ్స్ అంతా చూపిస్తూ ఇక్కడ కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు అని చూపించారు. ఎక్కడెక్కడ ఆయన ధ్యానం చేసేవారు అని చెప్తే నేనక్కడికి వెళ్లి కూర్చునేదాన్ని. 5 మినిట్స్, 5 మినిట్స్ అంటూ అక్కడ కూర్చొని ధ్యానం. ఆయన ఎక్కడ చూపిస్తారో అక్కడ ధ్యానం. ఆయన ఏంటండి పిచ్చి పిచ్చిగా మీరలా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు అని. ధ్యానం నేను కూడా నేర్చుకున్నాను. నేను ధ్యానం మాస్టర్‌ని. మేము నేర్పిస్తాం అందరికి. టీచర్ నేను అని చెప్పి అలా ఒక సెషన్ అయిపోయిందనుకోండి. ఆ తర్వాత మీరు నాలంద ఫోటో చూసుంటే సెంట్రల్ ప్లేస్‌లో కొన్ని రౌండ్ ప్లాట్‌ఫార్మ్ ఉన్నాయి. కొన్ని స్క్వేర్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. అప్పుడు ఆయన చెప్పారు, స్క్వేర్ ప్లాట్‌ఫార్మ్ మీద కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు పిల్లలు. టీచరు రౌండ్ ప్లేస్ ఉంది గదా! ఆ టీచర్ ప్లేస్ అన్నమాట. వాళ్ళ ఒక గ్రూప్‌కి ఒక టీచరు. వాళ్ళు చాలా వయసైన వాళ్ళు ఉంటారు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు. వాళ్ళు అలా చనిపోతే వాళ్ళ అక్కడ కింద అక్కడే వాళ్ళ సమాధి అన్నమాట. ఆ టీచర్ సమాధితోనే కూర్చొని వాళ్ళక్కడ ధ్యానం చేసేవారట. సో, అలా అంటే నాకప్పుడు అనిపించింది. అంత ఒక హ్మ్. డెడికేషన్‌తో ధ్యానం చేసిన ప్లేస్‌లో ఖచ్చితంగా అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి అని. అయితే 47 డిగ్రీ ఎండలండి. ఆ బండరాయిలు అలా చూస్తుంటేనే ఎలా ఎన్ ఎండల్లో ఎలా ఒక దోస తవాలాగా కాలిపోయి ఉంటుంది అలా అనుకుంటాము. ఎందుకంటే మన మనసుకి అదే తెలుసు. నేను కూడా అనుకున్నాను ఎలా కూర్చోవాలబ్బా అక్కడికెళ్ళి ధ్యానంలో అని. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఎలా కూర్చుంటారు మేడం ఇంత ఎండలో? పర్వాలేదు 2 మినిట్స్ అయినా నాకు కూర్చోవాలని ఉంది అని వెళ్ళానండి. చీర కట్టుకున్నాను కాబట్టి నేనన్నాను ఆ చీర కొంగు కింద పెట్టుకుంటాను. లేదా ఒక పర్స్ ఉంది గదా! ఆ పర్స్ అయినా కింద పెట్టుకొని దాని పైన కూర్చుంటాను. జస్ట్ ఐ వాంట్ టు మెడిటేట్. సరే అని తను వాళ్ళ బాబుతో వచ్చింది. బాబుతో అక్కడ మాట్లాడుతూ పక్కనెళ్ళిపోయిందండి. నేను వెళ్ళి అక్కడ ఫస్ట్ డైరెక్ట్‌గా కూర్చోవడానికి ప్రయత్నించాను. ఓహ్ మై గాడ్! అక్కడ కూర్చుంటే అండి, అది వేడిగా ఉంది కానీ, ఎంత వేడిగా ఉందంటే, హాయిగా ఎలా ఉంటుందో, ఆ వేడి ఉందండి. బాధ పెట్టే వేడి కాదు. బికాజ్ నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. బీహార్‌లో తిరుగుతూనే ఉన్నాను. కార్‌లో తిరుగుతూనే ఉన్నాను. సో, నాకు కార్‌లో తిరిగి, తిరిగి నా సిట్టింగ్ పోస్చర్‌లో టైర్డ్‌నెస్ ఉంటుంది గదండీ! దానికి హీలింగ్ చేసినట్టు ఫీల్ అయింది నాకు. ఇంకంతే. అక్కడ చెప్పులు వదిలేసి చక్కగా కూర్చున్నాను నేను. చాలా సేపు ఇక్కడే ధ్యానం చేస్తానని. కూర్చున్న వెంటనే ఏమైందంటే కూర్చున్న వెంటనే ఏమైందంటే నాకు మంచి ధ్యానం జరిగింది. అప్పుడు హ్మ్. ఆహ్, గైడ్ మళ్ళీ అక్కడ ఎదురుగా వచ్చాడు. ఆయనొచ్చి "మేడం ఇక్కడ కూడా కూర్చొని ధ్యానం చేస్తున్నారా? ఏంటిది ధ్యానం అంటే?" అని అడిగారు. అప్పుడు నేను "ఇక్కడ రండి" అని కూర్చోపెట్టి ఆయనకి ధ్యానం నేర్పించానండి. ఆయన్ని కూర్చోపెట్టి ఆయనకి ధ్యానం చేపిస్తూ ఉంటే నా పక్కన కూర్చున్నారు కాబట్టి నాకు ఆయన గురించి నాకు తెలుసుకోవడం జరిగిందండి. ఆయన లైఫ్, పాస్ట్ లైఫ్. సర్ప్రైజ్ అయిపోయాను నేను. ఏం చూసానో అది చెప్పాలి, ఆయనకి చెప్పాల్సిందే అని
ధ్యానం తర్వాత ఒక 5 మినిట్స్ ధ్యానం చేసి ఆయనకి చెప్పడం మొదలెడితే, ఇది కల్పన కాదు అనడానికి నేనింత పుష్టి ఇస్తున్నానండి మీకు. ఏదో చూస్తాను కాబట్టి ఇమాజినరీ స్టోరీ బిల్డప్ అయిందా అని. లేదు మాస్టర్స్, క్లారిటీతో సహా. ఆయనకి చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు అలా తిరిగిపోతున్నాయి. ఒళ్ళంతా గూస్ బంప్స్. ఆయన ఎన్నెన్నో జన్మల ముందు నాలంద విశ్వవిద్యాలయంలో ఎంట్రన్స్ కోసం వస్తే ఆయన ఫెయిల్ అయ్యారంట. ఫెయిల్ అయినందుకు ఆయన్ని రిటర్న్ పంపించారు. ఆయన ఎన్నో సార్లు ట్రై చేశారు. ప్రతిసారి అలా అయితే ఆయనకి చాలా కోపం, ఈగోకొచ్చేసిందంట. అప్పుడు ఫైటింగ్ చేస్తారు కదండీ! బాగా తిట్టుకొని, "మీరెవ్వరండి నన్ను ఆపడానికి? మీరెవ్వరు నన్ను ఆపలేరు. నేను వస్తాను. నేనిక్కడ లోపలొస్తాను. ఇక్కడే ఉంటాను. నేను చూస్తాను మీరెవరు ఆపుతారా?" అలా ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ వల్లనే ఎన్ని జన్మలెత్తినా ఆయన నాలందాలోనే జన్మ ఎత్తుతున్నారు. నాలంద లోపల వచ్చి అక్కడ స్వీపర్‌గా, క్లీనర్‌గా, గైడ్‌గా అలా ఉండిపోతున్నారు. అయితే ఆ సోలు మర్చిపోయింది. నేను యాక్చువల్లీ ఇక్కడ రావాలని మొండికేసాను గానీ, ఎందుకు రావాలనుకున్నానో అది మర్చిపోయింది సోలు. విజ్డమ్ కోసం అది మర్చిపోయింది. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, "చూడు, నువ్వు ఇందుకొచ్చావు. నీ జన్మలంతా ఇలా ఉంది." అంటే, "అవును మేడం, నాకు ఈ ప్రశ్న ఎప్పుడూ వచ్చేది. అసలు నేనెందుకు ఇంత చదువుకున్నా నేనెందుకు ఇక్కడ గైడ్‌గా పనిచేస్తున్నాను? ఏదైనా సిటీకెళ్తే ఎంత మంచి జాబ్ వస్తుంది" అని. అప్పుడు నేనన్నాను, "ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు నేర్చుకున్నారు కదా! ఎక్కువగా టూరిస్ట్ లేనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ కూర్చొని పాతకాని ఏసుకోవద్దు ఎవరితోనూ. ఇలా కూర్చొని ధ్యానం చేసి అప్పుడు ఇలా అనుకోండి, నా సోలు ఏ పర్పస్ కోసం ఇక్కడ జన్మ తీసుకుందో, ఆ జ్ఞానం నాకు పొందితే మళ్ళీ మీరు ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు చీపురు కర్ర పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో, మీ సోల్ ఇంకా ఒక పెద్ద డెస్టినేషన్‌కెళ్తుంది" అని చెప్తే నిజంగానండి చాలా చాలా హ్యాపీ అయింది. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. దట్ ధ్యానం పర్పస్ ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఈ ధ్యానంలో మనం పర్పస్ చూసుకున్నామంటే ఇలాంటి మళ్ళీ నా పర్సనల్ అది ఎక్స్‌పీరియన్సెస్ కదండీ! సో, ఇంకో సెషన్‌లో చెప్పుకుంటాను. ధ్యానం పర్పస్ కూడా నేను చాలా సార్లు ఇలా తెలుసుకున్నాను. అయితే ఈ ఒక తెలుసుకోవడం అనే ఒక ప్రాసెస్ ఉందే, నాకైతే అది ప్రేమనాథ్ సార్ చెప్పకపోయుంటే ఇలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి, కూర్చోండి, చాలా మంది నేను చూస్తున్నాను యాక్చువల్లీ. గంట సేపు, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు చేస్తున్నారు. వాళ్ళొచ్చి నాతో చెప్తారు. "మేము కూర్చుంటున్నాం మేడం, అయితే ఎందుకు చేస్తున్నామో తెలీదు. తృప్తి కూడా రావటం లేదు. చేయమన్నారు. మాస్టర్ క్లాస్ అటెండ్ అయ్యాను. ఆ మాస్టర్ అన్నారు. నేనందుకే చేశాను" అని. ఎక్కడెక్కడ పల్లెటూరు నుంచి కూడా చేస్తారు. మేడం నైటంతా ధ్యానం చేశామండి అని. సో, యాక్చువల్లీ ఇలా ధ్యానం చేస్తే నష్టమని చెప్పటం లేదు. ఆ ఎనర్జీ ఇంకో ప్లేస్‌లో ఎక్కడ దాన్ని ఆ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్. అక్కడికి అది చేస్తుందనమాట. ఎలా ఎలా అంటే మనం ఇప్పుడు ఒక హ్మ్, ఆహ్, జాతాకెళ్తున్నామనుకోండి. అక్కడ ఒక ఎక్స్‌ట్రా ఎనర్జీ కావాలి. అది సక్సెస్ అవ్వడానికి. అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరికైతే ఏ ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదంటున్నారో వాళ్ళ ఎనర్జీ ఇలాంటి ఒక పని జరిగేటప్పుడు వాళ్ళ ఎనర్జీ ఇక్కడ సపోర్ట్ అవుతుందనమాట. అలా ఎందరో కూర్చొని ధ్యానం చేసే వాళ్ళకి, ఎందుకంటే మనం చేసేది విశ్వం కోసం. సో, ఎక్కడ విశ్వంలో విశ్వ కళ్యాణం కోసం పని జరుగుతా ఉందో వాళ్ళ ఎనర్జీ అక్కడ పని చేస్తుందనమాట. థర్డ్ ఐ వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతారు. సో, అలా అన్నమాట. డొనేషన్ చేసినట్టు. మీరు ధ్యానపు శక్తిని డొనేట్ చేసినట్టు. సో, ఈ జ్ఞానాన్ని పొందాలంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరలా అనుకుంటే నాకు చీకటి కనిపిస్తేనే దాన్ని చీకటిని కూడా నువ్వెవరు? ఎందుకు ఓన్లీ చీకటే కనిపిస్తోంది అని అడిగితే మీకే ఆన్సర్ వస్తుంది. ఇదే సీక్రెట్ నాకు ప్రేమనాథ్ సార్ చెప్పింది. అందువల్లనే నా లైఫ్‌లో ఇన్ని ఎక్స్‌పీరియన్స్ వచ్చాయి మాస్టర్. సో, హార్టీ థాంక్స్ టు ప్రేమనాథ్ సార్. అండ్ ఆల్సో పత్రి సార్ అయితే మనం మర్చిపోలేమనుకోండి. ఆయన ముందు ఉన్నందుకే మనందరికీ ఈ జ్ఞానం వస్తా ఉంది. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఇక్కడ షేర్ చేసుకోవడానికి దొరికితే చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉండే విజ్డమ్ మీకిష్టమైతే వెంటనే మీకొక 100 కాదు 200 నేనైతే మినిమమ్ ప్రతి వీడియోని 200 పీపుల్ మినిమమ్ సెండ్ చేస్తానండి. ఎవరేమనుకున్నా పర్వాలేదు. డిలీట్ చేసినా పర్వాలేదు. గ్రూప్‌లో నుంచి తీసినా పర్వాలేదు. మీరు విజ్డమ్ దొరికినప్పుడు ఆ విజ్డమ్‌ని పిచ్చి పిచ్చిగా షేర్ చేయండి. ఇన్ని గ్రూపులు ఎందుకున్నాయి? హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ బర్త్‌డే చెప్పడానికా? ప్లీజ్ మీకు ఈ మాటలు ఇష్టమై ఉంటే, ధ్యానపు శక్తి ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకున్నారంటే, ఈ వీడియోని ఈ రోజే ఒక 100 మందికి మీరు షేర్ చేయాలి. చాలా విజ్డమ్ ఉంది ఇక్కడ. సో, యెస్ మాస్టర్స్.
అది ఎలా షేర్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వడానికి వాళ్ళని ప్రేరేపించాలన్నమాట. వాళ్ళు సబ్స్క్రైబ్ అయితేనే ఇది షేర్ అవుతుంది. ఓకే మాస్టర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సరిత గారు అండ్ సతీష్ గారు ఇద్దరికి థ్యాంక్ యూ నా అనుభవాలను ఇక్కడ షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.